జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్తీక మాసంలో లాస్ట్ శనివారం కాబట్టి అదేవిధంగా అమావాస్య కూడా వచ్చింది అన్నట్టు, అనురాధ నక్షత్రంతో నక్షత్రం కూడా వచ్చిందని నేను ఈరోజు తులసి మాటల్లో నాకు అందుబాటులో ఉండట్లో నేను తీసుకొచ్చి దండగా అల్లి చేసి ఇట్లా పెట్టానండి. ఇక్కడ ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేశాను. అదేవిధంగా నరసింహస్వామికి కూడా తులసి మాల వేశాను. ఈరోజు శనివారం, లాస్ట్ శనివారం అని పూజ చేశాను. ఇది చూడండి ఈరోజు పూజ. ఈరోజు కార్తీక మాసంలో శనివారం అని నేను ఒక పాట పాడుతున్నా వెంకటేశ్వర్ల పైన. ఆలోకం విడిచి నీవు భూలోకం చేరినావా, నీ కోసమంతులేని ఆవేదన చెందినావా, వేలు మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద. ఆలోకం విడిచి నీవు భూలోకం చేరినావా, నీ కోసమంతులేని ఆవేదన చెందినావా, అలింబీను మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద. కలియుగములో నీవు వెంకటేశుడైనావు, కలి బాధలు కనిపెట్టే కాపాడే దేవుడవు, నీ కొండకొచ్చేమురా గోవింద, నిండైన మూర్తి వీరా గోవింద. ఆలోకం విడిచి నీవు భూలోకం చేరినావా, అలి కోసమంతులేని ఆవేదన చెందినావా, అలిమేలు మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద. లోకాలను కాపాడే దేవుడవు నీవేరా, మరి మరి తిరుపతెక్కి పరపతిని పెంచినోడ, నీ కళ్ళు సూర్య చంద్రు గోవింద, మానేస్తం నీవేనురా గోవింద. ఆలోకం విడిచి నీవు భూలోకం చేరినావా, అలి కోసమంతులేని ఆవేదన చెందినావా, అలివేలు మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద. ఆలోకం విడిచి నీవు భూలోకం చేరినావా, అలి కోసమంతులేని ఆవేదన చెందినావా, అలివేలు మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద. ఇది నాకు చాలా ఇష్టమైన పాట అండి. నాకు అప్పుడప్పుడు ఈ పాట పాడుకుంటానండి. అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సువర్ణ ఏలేటి యూట్యూబ్ ఛానల్. నా వీడియో కొత్తగా చూసిన వారికి కొంచెము డౌట్ రావచ్చు కదా, వెంకటరమణ దేవుడి మీద పటం మీద అన్ని బొట్లు ఏంటి అని. అది నాకు ఒకసారి 15-20 ఏళ్ళ కిందట ఒక ఆమె నాకు చెప్పింది అన్నట్టు, ఇట్లా మెట్ల పూజ చేసుకోండి చాలా బాగుంటుందంటే అప్పటి నుంచి నేను ఈ విధంగా నాకు కుదిరినప్పుడల్లా మెట్ల పూజ చేస్తానండి. అదేం లేదు, అది కస్తూరి తిలకం దొరుకుతుంది, కస్తూరి కుంకుమ అని ఇది కస్తూరి కుంకుమ తీసుకొచ్చి ఇది ఒక వెండి గిన్నెలో కస్తూరి తిలకం కొంత గంధం వేసి ఈ విధంగా దేవునికి వెండి గిన్నెలో వేసి మిడిల్ ఫింగర్తో పెట్టాలన్నట్టు. రోజు ఇట్లా మెట్లు తిరుపతిలో మనం మెట్ల పూజ చేస్తున్నట్టు. అదేవిధంగా మళ్ళీ ఏంటంటే ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తము ఒక ముఖానికి మాత్రం పెట్టద్దు, మొత్తం బొట్లు పెట్టుకుంటే మొత్తం పటం నిండిన తర్వాత మనము ఒక 60 ఏళ్ళ పైబడ్డ ముత్తైదని పిలిచి మనము తాంబూలము ఇవ్వాలండి. ఇది నేను ఎప్పుడు ఇట్లా చేస్తాను. ఇది నా దగ్గర 5 సంవత్సరాలు నేను ఇండియాలో చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ అమెరికా ఇది మొదటిసారి అనుకుంటా, నాకు అంత గుర్తులేదు కాబట్టి ఇది నేను చేస్తాను అన్నట్టు. ప్రతి ఈ రోజు ఒక్కొక్కటే బొట్టు పెట్టాలి, కానీ చిన్నగా పెద్దగా ఉంది కదా పూట, అందుకనే నేను ఒక్క రకంగా ఒక లైన్ నామం లాగా పెట్టేసుకుంటా, ఒక 5-6 దగ్గరన్నా పెట్టేసుకుంటాను. ఇది అండి నా పూజ ఈరోజు శనివారం. ఇది నిండిన తర్వాత ఒక ముత్తైదని పిలిచి నేను పసుపు ఇచ్చి అప్పుడు ఈ మొత్తాన్ని తీసేస్తాను అన్నట్టు. అప్పటి వరకు ఇది ఈ విధంగానే ఉంటుంది. రోజు నేను దీన్ని తోడవను, ఆ బొట్లన్నీ అట్లనే ఉంటుంది. కాకపోతే ముఖం మాత్రం ఆ విధంగానే కనిపించాలి, ముఖానికి మాత్రం పెట్టద్దు. ఇదండి మెట్ల పూజ, ఇది నాది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వరికి మెట్లకు అట్లా దేవునికి మనం ఒక గంధము కస్తూరి అది పెట్టినప్పుడు ఒక శ్లోకం చదువుతాను అన్నట్టు, మెట్లకు శ్లోకము. ఓం నమో వెంకటేశాయ మహాసుదర్శనాయ విద్మయే శ్రీనివాసాయ ధీమహి అని చదువుతాను అన్నట్టు. అది చదువుకుంటూ పెడతానండి ఈ శ్లోకము. జై శ్రీమన్నారాయణ.
ఈరోజు పూజ మాల లక్ష్మీ నరసింహస్వామికి, వెంకటేశ్వర స్వామికి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది బొట్లో మెట్లో పూజ అని పెట్టేటప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేయాలో అది చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఫస్ట్ నామం వెంకటేశ్వర నామాన్ని పెట్టిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి వెంకటేశ్వర పూటకు కుడి బంధు నుంచి స్టార్ట్ చేయాలి. ఇట్లా ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత రెండో లైన్ అట్లా, ఆ విధంగా అట్లా మూడో లైన్ అట్లా, ఆ విధంగా అంతా చేసి తర్వాత అంతా నిండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత, దీని ఇక్కడ వరకు నిండిన తర్వాత అప్పుడు దీన్ని తీసేస్తాను అన్నట్టు. అది చెప్తామని చేసినట్టు డౌట్ రావచ్చని.